హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట అద్భుతంగా తీర్చిదిద్దుతున్నానంటూ వార్తల మీద వార్తలు రాస్తున్నటువంటి ఈ సో కాల్డ్ యెల్లో మీడియాకి నా పాదాభి వందనమయ్యా. మీకు బుర్రలు లేవు, బుద్ధులు లేవు, సిగ్గులు లేవు, శరాలు లేవు. అసలు మనిషిగా పుట్టే అర్హత కూడా లేదు. కానీ పుట్టారు, ఏం చేద్దాం? ఇప్పుడు జిఎస్టి అంటే ఏంటో ప్రజలకు తెలుసా? వాళ్ళు ఎందుకు కడుతున్నారు కూడా చాలా మందికి తెలియదు. ఏదో కట్టారు ట్యాక్స్ అట్లే అంటారు. జిఎస్టి అంటే గూడ్స్ సేల్స్ ట్యాక్స్. మనం కొనే ప్రతి ఒక్క ఐటెం పైన జిఎస్టి ఉంటుంది. ఆ జిఎస్టి అనేది గవర్నమెంట్ కి ఆదాయంగా ఉంటుంది. అయితే ఈ జిఎస్టి కలెక్షన్స్ పైనే ఆ రాష్ట్రం యొక్క గ్రోత్, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది కొలవబడుతుంది. అర్థమవుతుంది మీకు? ఎంత మనుషుల్లో కొనగలిగే శక్తి ఉంటే ఆ రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతూ ఉన్నట్టు. ఎందుకంటే మనం కొనే వాటిపైన ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్లతోటి గవర్నమెంట్స్ మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, ఇవి కానీ కొన్ని లయబిలిటీస్ మనకి కల్పిస్తూ ఉంటాయి. కానీ అదే లేకపోతే, జిఎస్టీఏ సరిగా లేకపోతే, అంటే ప్రజల జీవన విధానం అనేది దరిద్రంగా ఉన్నదనేది వాస్తవం. పాలకులు అంతకన్నా దరిద్రంగా ఉన్నారనేది వాస్తవం. ప్రజల జీవన విధానం ఎప్పుడు మెరుగుపడుతుంది? పాలకులు వారికి కావాల్సినవన్నీ ఇచ్చి, వారికి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి, లేదంటే వాళ్ళ ఆదాయం యొక్క సోర్సెస్ అని పెంచితే వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించుకొని ఎక్కువ కొని ఎక్కువ ట్యాక్సులు కడతారు. ఇది కేవలం అందరికీ అర్థం అవడం కోసం చెప్తున్నటువంటి మాటలు. అసలు ఆంధ్రప్రదేశ్ జిఎస్టి కనుక మనం చూసుకున్నట్లయితే ఎంత దరిద్రంగా ఉందంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్ ని సంపద సృష్టించే విధంగా చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ పచ్చి అబద్ధాలు అని చెప్పే విధంగా ఉంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం అవుతుంది, సంపద సృష్టి ఎక్కడ సంపద సృష్టి ఎక్కడా లేదు. మన జిఎస్టిని కనుక మనం తీసుకుంటే నవంబర్ లో -10%. కింద మీకు ఒక టేబుల్ ప్లే చేస్తున్నా చూడండి. నవంబర్ లో -10%. అంటే నవంబర్ లో మన జిఎస్టి -10. అదే జగన్మోహన్ రెడ్డి గారు 24 లో ఉన్నప్పుడు +12 దగ్గర ఉంది. అంటే అక్కడ ఉంది. ఇప్పుడు -10 దగ్గర నవంబర్ లో ఉంది. డిసెంబర్ లో -6కి వచ్చింది. జనవరిలో అది పండగ, న్యూ ఇయర్, సంక్రాంతి వీటన్నిటి మూలంగా 0%. అంటే ఏమి లాభం లేదు. కొన్నారు, వాడుకున్నారు, చిన్నవి కొన్నారు, వాడుకున్నారు. ఫిబ్రవరిలో 4% గ్రోత్ ఉంది. ఫిబ్రవరిలో 4% గ్రోత్ ఉంది. ఆ తర్వాత మార్చిలో -1% మళ్ళీ పడిపోయింది. ఏప్రిల్లో -3%. అంటే ఈ గడిచిన సంవత్సరం మొత్తం కూడా ఏపీలో అభివృద్ధి అనేది శూన్యం. ఏపీలో ప్రజల బతుకులు అధ్వానంగా ఉన్నాయి. ఏపీ గవర్నమెంట్ చెప్పినటువంటి పథకాలు ఏమీ ఇవ్వకపోగా వారికి డబ్బు సంపాదన అనేది లేకుండా చేసింది. తద్వారా కొనుగోలు శక్తి ఏపీలో దారుణంగా పడిపోయింది. ఇంతేకాదు, మనం దీని గురించి మాట్లాడాలంటే ఈ విశ్లేషణ కేవలం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మీకు మాయ మాటలు చెప్తున్నారో వారిని ప్రశ్నించి ప్రజల్ని కొద్దిగన్నా అయ్యా అది కాదురా జరుగుతుంది ఇదే అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లను కంపేర్ చేస్తే మన ఏపీ స్టేట్ అంతా దరిద్రమైన జిఎస్టి ఇంక ఏ స్టేట్ కి లేదు. కంపేర్ టు బీహార్ కూడా మనకన్నా ఎక్కువలోనే ఉంది. చూడండి, పంజాబ్ 11% ఉంది, చండీగఢ్ 7% ప్లస్ లో ఉంది. మనకన్నా దరిద్రమైన పొజిషన్ లో ఉన్న రాష్ట్రాలు చివరికి లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవు, లక్షద్వీప్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా 3% గ్రోత్ రేట్ ఉంది జిఎస్టిలో. అంతెందుకు, కేరళ 5% ఉంది, గోవా 5% ఉంది, గుజరాత్ సిగ్గుండాల గుజరాత్ లో 13% ఉంది జిఎస్టి గ్రోత్ రేట్. అదే విధంగా జార్ఖండ్ లో 9% ఉంది. మనకన్నా మేఘాలయలో 50% ఉంది, అస్సాంలో 12% గ్రోత్ రేట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ తప్పించి టోటల్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లలో గ్రోత్ పర్సెంట్ జిఎస్టి టాప్ రేంజ్ లోనే ఉంది. కంపేర్ టు మిజోరం అండ్ త్రిపుర మిజోరం సరసన వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ చేరింది అనమాట. దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఆంధ్రప్రదేశ్ చాలా దరిద్రమైన స్థితిలో ఉంది.
ఇక్కడ జనాల దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు శక్తి లేదు, సంపద సృష్టి లేదు, బోడి బొకాడం ఏమీ లేదు. ఇదంతా కేవలం ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఆంధ్రప్రదేశ్ చాలా 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 దీనమైన స్థితిలో అడుక్కు తినటానికి దగ్గరలో ఉంది. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. జిఎస్టీలు మనకు అవే చెప్తూ ఉన్నాయి. ప్రజల దగ్గర ఉన్న డబ్బుతో ఈ రోజు ఖర్చు పెడితే రేపటికి ఏంటి అని ఆలోచిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. అందుకోసమే వారు ఏ విషయమైనటువంటి ఖర్చులు చేయకుండా రూపాయిని తిండి కోసం వాడుకుంటున్నారు. కాబట్టే జిఎస్టి -3లో ఉంది. గత 10 నెలలుగా మన జిఎస్టి మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సో కాల్డ్ ఎల్లో మీడియా పేపర్స్ మీద 2వ స్థానంలో ఉన్నాం, మేము 3వ స్థానంలో ఉన్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంది అని సోది కబుర్లు చెప్పినప్పుడు జిఎస్టి ఏ పొజిషన్ లో ఉంది, సామాన్యులు బ్రతకడానికి కావాలనుకున్నవి కొనుక్కోగలుగుతున్నారా లేదా, దాన్ని బట్టే ఆ దేశం ఆ రాష్ట్రం యొక్క ప్రగతి అనేది నిశ్చయించబడుతుందన్న విషయాన్ని క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటమే మా ఉద్దేశం. సో ఆంధ్రప్రదేశ్ చాలా దారుణమైన స్థితిలో ఉంది. జిఎస్టి కలెక్షన్స్ ఏమీ లేవు. మన త్రిపుర, మిజోరా తర్వాత మనదే ఉంది. ఇంకా ఇండియా మొత్తంలో ఏ స్టేట్ లేదు. మీ పక్కన చూడండి, ఇది ప్లే చేస్తున్నా ఒకసారి, అన్ని ఒకసారి చూడండి జిఎస్టీలు ఎలా ఉన్నాయి. చూసారు కదా, కేవలం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే, అది కూడా +12లో నుంచి -6 పడిపోయి ఇప్పుడు -3 దగ్గర కొట్టుకుంటా కొనసాగుతూ ఉంది. ఇది తెలియక అందరూ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో సాధించేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్తుంది, ప్రగతి పథంలో పరిగెడుతుంది అని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. అదంతా అబద్ధం నానా. ఆల్రెడీ శంకుస్థాపన చేసి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి శంకుస్థాపన చేసినటువంటి అమరావతిని మళ్ళీ పునఃప్రారంభం అంటూ ఇంకో 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్పించి పేదలకి మాత్రం చిల్లి గవ్వ కూడా రాల్చట్ల. వాళ్ళ బ్రతుకులో ఇంత కూడా మెరుగుపడలా. మరి ఇదేం గవర్నమెంటో, ఇదేం సంపద సృష్టి, ఇదేమి ప్రభుత్వమో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. ప్రజలు ఆలోచించుకోవాలి ఏం జరుగుతుందో అనేది. ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉందంటూ కొన్ని వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.